నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. వలసల్ని అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసా ప్రూఫ్స్ ఆఫ్ సేవింగ్స్ ను భారీగా పెంచింది. కోర్సు పూర్తి చేసేందుకు తగినంత నిధులు ఉన్నాయని చూపే ప్రూఫ్స్ ఆఫ్ సేవింగ్ లో కనీస మొత్తాన్ని $3,430 నుంచి $19,576 పెంచింది. ఇండియన్ కరెన్సీలో అయితే $2,86,423 నుంచి $16,34,699 పెరిగినట్టు. గత 7 నెలల్లో దీన్ని పెంచడం ఇది రెండోసారి. భారతీయ విద్యార్థులకు ఇది అదనపు భారం కానుంది. స్టూడెంట్ వీసా నిబంధనల్లో చేసిన ఈ కొత్త మార్పు ఉన్నత చదువుల కోసం ఆ దేశం వెళ్లాలనుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఖలిస్తానీ వేర్పాటు వ్యాధి గురు పత్వంత్ సింగ్ పన్నూన్పై తమ దేశంలో జరిగిన హత్యాయత్నం కుట్రలో భారత గూఢచార సంస్థ రా ప్రమేయం ఉందంటూ అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై రష్యా తాజాగా స్పందించింది. ఈ కేసులో భారత పౌరుల ప్రమేయంపై అమెరికా నమ్మదగిన సాక్ష్యాలను ఇంతవరకు అందించలేదని పేర్కొంది. సాక్ష్యం లేనప్పుడు ఈ అంశంపై ఊహాగానాలు ఆమోదయోగ్యం కాదని ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. భారతదేశ పార్లమెంటరీ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అమెరికాలో మరో భారతీయ విద్యార్థి కనిపించకుండా పోయాడు. తెలంగాణకు చెందిన రూపేష్ చంద్ర చితకింది షికాగోలో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతని ఆచూకీ లేదని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రూపేష్ ప్రస్తుతం షికాగోలోని విస్కాన్సిన్లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే అతని జాడ తెలుస్తుందని ఆశిస్తున్నామని షికాగోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కాగా రూపేష్ గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ పోలీసులు స్థానికులను కోరారు. ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్ కేంద్రాలు, ఇంధన డిపోలు, ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. రాజధాని కీవ్ సహా అన్ని ప్రధాన నగరాలపై రష్యా గురిపెట్టింది. ఇలా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేయడం మాస్కోకు కొత్త కాదు. గత నెల 27న కూడా భారీ స్థాయిలో ఇలాంటి దాడే నిర్వహించింది. అమెరికా పోస్టల్ కంపెనీ ఫెడెక్స్ కు చెందిన బోయింగ్ 767 కార్గో విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అయింది. ఈ విమానం బుధవారం ఉదయం పారిస్ నుంచి టర్కీకి చేరుకుంది. ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కు సిద్ధం కాగా ల్యాండింగ్ గేర్ విఫలమైనట్లు పైలట్ గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించారు. ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాగానే విమానం ముందు భాగం రన్వేకు రాసుకుంది. దీంతో మంటలు రాచుకున్నాయి. అయితే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఫైర్ కంట్రోల్ సిబ్బంది వెంటనే స్పందించారు. ఫోమ్ వెదజల్లి మంటలు, పొగలను అదుపు చేశారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. విమాన సిబ్బంది కూడా సురక్షితంగా బయటపడ్డారు.